నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పవన్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ వీడియోలో వచ్చేసి మనం కర్ణాటకలో ధర్మస్థలి ఒక పెద్ద పుణ్యక్షేత్రం, అలాంటి పుణ్యక్షేత్రంలో ఇప్పుడు ఒక పెద్ద ఎలిగెన్స్ కేసు అనేది బయటకు వచ్చింది. అది వచ్చేసి నేత్రా నది రివర్ దగ్గర పనిచేసే ఒక శానిటేషన్ వర్కర్ చాలా ఏళ్ల క్రితం, అంటే ఒక ఇంచుమించు ఒక 20 ఏళ్ల క్రితం అతను అంటే కొంతమందిని చనిపోవటం చూశానని, అతనే కొన్నిటిని పాతి పెట్టాల్సి వచ్చిందని, ఇట్లాంటి ఎలిగేషన్ ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు. అంతకు ముందులు కూడా మనం కొన్ని కేసెస్ జరిగాయి, కానీ అవి పెద్ద సీరియస్గా జనాల్లోకి అందరికీ తెలిసేలాగా చేయలేకపోయారు. సో ఇప్పుడు ఈ విషయం అనేది కొంచెం ఇండియా వైడ్గా చాలా సెన్సేషనల్ కేసు ఇది. సో దాని గురించి మాకు కొంచెం క్లియర్గా చెప్తారా? ఏం లేదండి, ఈ కేసు మొత్తం స్టార్ట్ అయింది ఎక్కడ అంటే ఒక క్రైమ్ స్టోరీ, ఒక సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. 2003 సంవత్సరం 2003లో అనన్య భట్ అమ్మాయి మెడికల్ స్టూడెంట్, మణిపూర్లో మెడిసిన్ చదువుతున్న అమ్మాయి ఒక క్యాంప్ కోసం సరదాగా ధర్మస్థలిని విజిట్ చేయడానికి వచ్చారు విత్ స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ అందరూ అక్కడికి వచ్చిన తర్వాత సరదాగా కాసేపు ఉన్నారు. ఆ ధర్మస్థలి అంటే పుణ్యక్షేత్రం, మనకి తిరుమల తిరుపతి అండ్ కాళహస్తి ఇలా మనం ఎలా వెళ్తామో ధర్మస్థలి కూడా చాలా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్థలం. అది యాక్చువల్గా 800 సంవత్సరాల చరిత్ర ఉన్న హిస్టారిక్ ప్లేస్. అది మంజునాథుడు కొలువై ఉంటాడు. మంజునాథుడు అంటే నథింగ్ బట్ శివుడు. ఆ శివుడిది చారిత్రక ప్రదేశం, పౌరాణిక ప్రదేశం, ఎన్నో కథలు ఉన్నాయి. మంజునాథ అనే సినిమా కూడా ఉంది, అక్కడే ప్రతిష్ఠించబడ్డారు. చాలా మందికి అంటే కన్నడిగులు కూడా, కన్నడ వాళ్ళు కూడా రెగ్యులర్గా విజిట్ చేసే ప్లేసు. చాలా సెంటిమెంట్స్తో కూడుకున్న ఒక సెన్సిటివ్ ప్లేస్. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే అది జైన్స్కి అప్పచెప్పిన టెంపుల్ అన్నమాట. మన బౌద్ధ మతం వేరు, జైన మతం వేరు, హిందూ మతం వేరు, క్రిస్టియానిటీ వేరు, ముస్లిమ్స్ వేరు. సో ఈ మతాలన్నిటికీ వేరు మాతాలైనా కూడా మనకి అక్కడున్న రాజులు 800 సంవత్సరాల కిందట ఎందుకు అప్పచెప్పారు అనేది తెలియదు, కానీ జైన్ మతస్థులకి ఆ టెంపుల్ బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు ధర్మకర్త కూడా వీరేంద్ర హెగ్డే, అంటే ఆ టెంపుల్కి హెడ్ అనుకోవచ్చు, వీరేంద్ర హెగ్డే. సో చాలా మంది విజిట్ చేస్తుంటారు, స్టూడెంట్స్ కూడా సరదాగా అక్కడికి వచ్చారు. మరి ఆవిడ భక్తి భావంతో ఉందా, లేకపోతే నేను ఉంటాను మీరు వెళ్ళేసి రండి అని వాళ్ళు మిగతా వాళ్ళందరూ బయటకు వెళ్ళారట, తను మాత్రం ఉందట. ఉన్న తర్వాత వాళ్ళు ఒక 2-3 అవర్స్ తర్వాత స్టూడెంట్స్ అందరూ వచ్చి చూస్తే అనన్య భట్ లేదు అక్కడ. ఏంటి లేదని ఎంత ఎతికినా దొరకలేదు. తర్వాత వాళ్ళ మదర్కి చెప్పారు, సుజాత భట్ ఆవిడ కూడా చాలా చిన్న కంపెనీలోనో ప్రైవేట్ కంపెనీలోనో కాదు ఆవిడ పనిచేసేది, ఒక సిబిఐలో పనిచేస్తుంది యాజ్ ఎ స్టెనోగ్రాఫర్. వాళ్ళ మదర్ తను వచ్చి చూసి అక్కడ 2 రోజులు వెతికి 3వ రోజు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి తను కంప్లైంట్ ఇవ్వాలని చూస్తే అసలు అక్కడ పోలీస్ స్టేషనే లేదు. ఏంటి సార్ అంత పెద్ద క్షేత్రంలో? అక్కడ తాలూకాలో ఉంది కానీ ధర్మస్థలిలో పోలీస్ స్టేషన్ లేదు. అది మరి సెంటిమెంట్ ప్రకారం అక్కడ పోలీస్ స్టేషన్ పెట్టలేదా లేకపోతే ఇంకొక రీజన్ అనేది మనకైతే తెలియదు, కానీ 2016లో అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్న దగ్గరలో నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు యాజ్ పర్ లా. అక్కడికి వెళ్ళి అసలు ఏంటి పరిస్థితి, అసలు ఎలా చేసుకున్నాం మనం, ఇట్లా మా అమ్మాయి మిస్ అయింది అని అంటే ఆవిడ్ని చాలా నీచంగా అత్యంత హీనంగా చూసి ఆవిడని బూతులు తిట్టి పంపించారట అక్కడున్న పోలీసులు. ఇదంతా మనం అక్కడున్న మనకి మీడియా ప్రస్తావించింది. అక్కడున్న మీడియాలో ఎవరు ఈ కేసెస్ గురించి ప్రస్తావించినా, లేదా తర్వాత మనకి 2015 తర్వాత యూట్యూబ్ ఛానల్స్ యాక్టివేట్ అయ్యి ఆ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు ప్రస్తావించిన ఛానల్స్ మీద స్ట్రైక్స్ వేయటం, లేదా ఛానల్స్ మీద డిఫమేషన్ కేసు పెట్టడం, ఇలాంటివి చేశారు. కానీ అసలు అనన్య భట్ ఏమైంది అనేది తెలియదు. ఈ గోలలో ఈ ఇదిలో ఉండగానే ఆమె పైన కూడా వాళ్ళ మదర్ పైన కూడా హత్య ప్రయత్నం జరిగింది అని చెప్పి కూడా అన్నారు. చాలా అంటే వాళ్ళు బెదిరించారట. ఎక్కడి నుంచి బెదిరింపులు వచ్చాయి మీకు అని అంటే అక్కడున్న టెంపుల్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళు ఆ మేనేజ్మెంట్ మమ్మల్ని చాలా బెదిరించారు అని చెప్పి ఆవిడ ఎలిగేషన్. ఎవరు? సుజాత భట్. ఈవెన్ దో ఇక్కడ చూడండి, గమనించండి, ఆవిడ పనిచేసేది సిబిఐలో. సో ఇట్ ఈస్ బియాండ్, అంటే పోలీసులను మించిన ఒక స్థాయిలో ఉన్న అధికారుల దగ్గర తను అక్కడ తన మొర పెట్టుకున్నా కూడా ఆవిడ మాట వినని పరిస్థితి. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఉంటారు అనేది ఇక్కడ ఉన్న మీడియా ప్రతినిధుల ఇది. అంటే ఇక్కడ న్యూస్ మినిట్ అని ఒక ఛానల్ ఉంటుందండి కర్ణాటకలో. ఆ న్యూస్ మినిట్లో 3 అమ్మాయిలు చాలా, అంటే వాళ్ళు
చాలా యంగ్స్టర్స్ వాళ్ళు. పూజ అని ఒక అమ్మాయి, తర్వాత ఇంకొక ఇద్దరు పేర్లు ఏవో ఉన్నాయి. వాళ్ళు ముగ్గురు కూడా చాలా యాక్టివిస్ట్ అనమాట. అంటే ఒక రెబెల్ గా జర్నలిజం లో కూడా చాలా దూసుకుపోయే ఇదల్లో వాళ్ళు ఇవన్నీ చెప్పారు. ఆ తర్వాత మీడియాకి, ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ కి వెళ్ళింది అసలు విషయం ఏంటి అనేది. సో ఇది అనన్య భట్ కేసు 2003లో అయితే ఈ దేనిలో ఉండగానే అనన్య భట్ కేసు నడుస్తూ ఉండగానే తన ఎలిగేషన్స్ చేస్తుండగానే 2012లో సౌజన్య కూడా సేమ్ అదే తరహాలో మిస్ అయింది. తను కూడా కాలేజ్ స్టూడెంట్స్ తోటి రావడం, అక్కడ మిస్ అవడం 2012లో 2014 వరకు అసలు కేసు గురించి అలా జరుగుతూనే ఉంది. కేసు కొన్నిసార్లు తీసుకుంటున్నారు, తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అంటారు, సిట్. ఆ సిట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళ మీద ఫోర్స్ చేశారు, మీరు కేసు వాపస్ తీసుకోండి, ఆ అమ్మాయి ఎక్కడుందో ఏంటనేది మాకు తెలియదు అనే విషయం. ఈ 2014లో సౌజన్య అంటే అనన్య భట్ కన్నా ఎక్కువగా సౌజన్య కేసు చాలా టాప్అప్ అయింది. ఎందుకు అయింది అంటే అక్కడ విశ్వ హిందూ పరిషత్ అని ఒకటి ఉంది. ఆ విశ్వ హిందూ పరిషత్లో పనిచేసే ఆయన చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు ఛేదించాల్సిందే, లాస్ట్ టైం కూడా ఇలాగే మిస్ అయ్యారు, చాలా మంది మిస్ అయ్యారు, అసలు ఈ కేసు అన్నా మనం గట్టిగా పట్టుకుందామని తను ర్యాలీలు చేశాడు. తన పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం. విశ్వ హిందూ పరిషత్ అండి, టు బి నోటెడ్. అంటే ఇక్కడ మనం మాట్లాడేది కేవలం కొంతమంది అనుకోవచ్చు మనం ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా, లేకపోతే మన హిందుత్వం మీద లేకపోతే హిందూ ఆలయాల మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా, కాదు. అక్కడ ఫైట్ చేసేది కూడా మన వాళ్ళే, విశ్వ హిందూ పరిషత్కి చెందిన వాళ్ళే. అంటే ఈ ఘోరాలన్నీ ఆపాలి, అసలు ఈ పిల్లలు ఏమవుతున్నారు అనే దాని మీద 2014 ఒక మైనర్ బాలిక, మళ్ళీ 2014లో కూడా ఒక మైనర్ బాలిక మీద మళ్ళీ అత్యాచారం ప్లస్ హత్య, మర్డర్, రేప్ అండ్ మర్డర్ రెండు జరిగింది. సో ఇక అక్కడి నుంచి మనకి ఆ నేత్రావతి ఒడ్డున ఇలా జరిగాయని చెప్పి రీసెంట్గా ఒక స్కావెంజర్ అక్కడ పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడు రావటం, తను నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నా మరి 1995లో తను అక్కడ పనిచేస్తున్నాడు, 95 నుండి. మరి ఇప్పుడు చెప్పడం ఏంటి 2025 కదా, దాదాపు 30 ఏళ్ల తర్వాత చెప్పడం ఏంటంటే లేదండి నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను, నా బంధువర్గం కూడా కొంతమంది మైనర్ బాలికలు ఉన్నారు, అలాగే అబ్బాయిలు కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళని కూడా చంపేసి ఇది చేశారు. ఏంటంటే వాళ్ళకి ఎగనెస్ట్ గా మాట్లాడితే కనుక దాదాపు ఇట్లానే చంపేస్తారని కొన్ని విన్నాం. అలానే ఈ స్కావెంజర్ చెప్పింది. తనేం చెప్తున్నాడు క్లియర్ గా అంటే అక్కడ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కాబట్టి నా మీద కూడా ఇది ఉంది. నేను అతని దగ్గర చూస్తే కనుక మొహమంతా కంప్లీట్ గా కప్పేసుకుని ఉన్నాడు. ఆ బ్యాగ్ లో అక్కడ వాళ్ళ తాలూకు అవయవాలు తీసుకొచ్చాడండి, సమ్ కిడ్నీ, లివర్ లాంటివి అక్కడ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఛాలెంజింగ్ గా చెప్తున్నాడు, అక్కడ మీరు తవ్వండి నేత్రావతి ఒడ్డున, నా చేతులతో నేను 250 మంది 300 మందికి దాదాపు నేను పూడ్చిపెట్టాను, దానిలో చిన్న పిల్లలు ఉన్నారు, మైనర్స్ ఉన్నారు, స్టూడెంట్స్, డిగ్రీ చదివే స్టూడెంట్స్ ఉన్నారు, మేజర్స్ ఉన్నారు, వాళ్ళ మీద ఆడపిల్లలు అయితే రేప్ అటెంప్ట్స్ జరిగాయి వాళ్ళ మీద. ఆ ఏరియాలో బిచ్చగాళ్ళని కూడా అలో చేయరంట కదా, బిచ్చగాళ్ళు ఎక్కువ వస్తున్నా కూడా ఇన్ కేస్ వాళ్ళకి పంపించేటకి ట్రై చేస్తారంట, ఎవరైనా కనపడినా కూడా ఇన్ కేస్ పిచ్చికల్ని కూడా ఇలాగే చంపేస్తారు అన్న ఎలిగేషన్ కూడా ఒకటి ఉంది. చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ కొంతమంది అంటే సీఎం సిద్ధరామయ్య గారు కూడా, అంటే వీరేంద్ర హెగ్డే గారి మీద, సీఎం సిద్ధరామయ్య మీద కూడా కొంతమంది ఎలిగేషన్స్ చేస్తున్నారు. అంటే వీళ్ళు చాలా పలుకుబడి ఉన్న వ్యక్తులు కేంద్రంలో. వీరేంద్ర హెగ్డే అనే ఆయనకి రీసెంట్ గా పద్మ విభూషణ్ కూడా వచ్చింది. ఆయన అక్కడ చాలా పవర్ఫుల్ మనిషి. సో ఆయన ఆధ్వర్యంలో ఇవి జరుగుండొచ్చు, ఆయనకు ఒకవేళ ఆయన చేశాడని చెప్పట్లేదు, ఆయనకి తెలిసి ఉండొచ్చు, కానీ ఎవరు చేశారు ఏంటనేది ఎందుకు బయటికి రావట్లేదు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి ఉందండి. తను 14 జూలైలో కంప్లైంట్ చేస్తే అక్కడ ఉన్న ఒక ఎస్పీ క్యాడర్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ క్యాడర్లో ఉన్న అతను చెప్పింది ఏంటంటే ఒక 10 days తర్వాత చేస్తాం. అంటే ఇప్పుడు ప్రణవ్ మోహంతి ఐపీఎస్ ఆధ్వర్యంలో సిట్ అరేంజ్ చేసింది. అది కూడా ఏంటి, ఒక రిటైర్డ్ జడ్జి గోపాల గౌడ అనే అతను ఈ గవర్నమెంట్ మీద ఫోర్స్ తీసుకొస్తే, సిద్ధరామయ్య గవర్నమెంట్ మీద, అప్పుడు ఈ మొహంతి
ప్రణవ్ మోహంతి దగ్గర నుండి తను ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆయన తవ్వకాలు చేపట్టాడు. అంటే ఈ 11 days ఏం చేసినట్టు ఇమీడియట్ గా మన కేసు ఫైల్ చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ఫోరెన్సిక్ నిజాలు ఎందుకు చేయలేదు? అతను చాలా క్లియర్ గా చెప్తున్నాడు కదా, 250 మంది మీకు దొరుకుతాయండి, అడుగడుగున శవాల గుట్ట, శవాల దిబ్బ అని ఇంతగా చెప్పినప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ ఈ స్టోరీలో ఎందుకు క్రైమ్ స్టోరీని తలపిస్తుంది, ఒక సినిమాటిక్ ఎందుకు ఉంది అని అన్నాను అంటే, ఇప్పుడు మీ మీద ఎవరన్నా ఎలిగేషన్ చేస్తే మీరేం చేస్తారు? ఏమంటే మీరేదో చేశారు, లేకపోతే మీరేదో దుర్మార్గం చేశారని చెప్తే ఏ వ్యక్తి అయినా సరే లేదు మీరు ఎందుకు బురద జల్లుతున్నారని చెప్తారు, లేదా డిఫమేషన్ కేసు వేస్తారు వాళ్ళ మీద. వీళ్ళు ఎందుకు వేయలేదు? ఇంతకాలం ఎందుకు వేచి ఉన్నారు వాళ్ళు? 1995 నుండి ఈ మారణ హోమం జరుగుతుందని చాలా క్లియర్ గా చెప్పాడు. జరుగుతున్నప్పుడు ఈ డిఫమేషన్ కేసు పెట్టలేదు, ఖండించలేదు. ఈ వీరేంద్ర హెగ్డే అని ఆయన కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇంతవరకు ఏది ఇవ్వలేదు. ఇవ్వకపోగా విచిత్రమైన విషయం ఏంటంటే, ఇంకొకటి ఎవరైతే ఛానల్స్లో ప్రచారం చేస్తున్నారో మీడియా మీద వాళ్ళు డిఫమేషన్ కేసులు వేస్తున్నారు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అనన్య కేసు లోపల ఏదైతే జరిగిందో, అనన్య కేసు లోపల 2 నిర్దోషుల్ని అరెస్ట్ చేశారు ఇమీడియట్గా హుటాహుటి 2014లో. ఇప్పుడు వాళ్ళకి బెయిల్ దొరికి వాళ్ళు కాదు అని తెలిసి బయటకు వచ్చేసారు. ఇట్స్ లైక్ మనకి విజయవాడలో ఆయేషా కేసు మీద సత్యంబాబుని ఎలా అరెస్ట్ చేశారు, సత్యంబాబు మళ్ళీ ఎలా బయటకు వచ్చాడు, బయటకు వచ్చిన తర్వాత సత్యంబాబు నిర్దోషని చెప్పారు, కానీ అతను 10 ఏళ్ళు శిక్ష అనుభవించాడు. సేమ్ అదే విధంగా ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ మీద 50 లక్షలు సూ వేశారు. వాళ్ళని సూ చేస్తున్నారు ఇప్పుడు. ప్రజా సంఘాలు కానీ ఇవి కూడా ఎందుకు సార్ అంత అంటే, ఇప్పుడు జనరల్ గా అప్పట్లో ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు కానీ ఇలాంటప్పుడల్లా ప్రజా సంఘాలు కానీ చాలా మంది యాక్టివ్ గా బయటకు వచ్చేవాళ్ళు. మనకి మొన్న కేరళలో నర్సు అత్యాచారం జరిగింది, అంతకుముందు నిర్భయ కేసు జరిగింది. తర్వాత మనకి కుమార్ స్వామి ఉన్నాడు కదా, కుమార్ స్వామి తాలూకా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కొడుకు మనవడు అత్యాచారం చేశారు చాలా ఏళ్ల పాటు, పనిపిల్లని అని చెప్పి వన్నన్న ఏదో ఉంది అని పేరు. ఆ కేసు జరుగుతూనే ఉంది. కర్ణాటకలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే కర్ణాటక గవర్నమెంట్ లో లోపమా, లేదా అక్కడ పోలీసు వ్యవస్థ చాలా దారుణమైన పరిస్థితిలో ఉందా, లేకపోతే వాళ్ళ మీద ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళ చేతులు కట్టేశారా పోలీసులు తలుచుకుంటే చేయలేరా? ఒకవేళ ఇక్కడ జరిగింది అని అంటే నిజం నిర్ధారించాలి, జరగలేదు అని అంటే అక్కడ ఏం లేదు అని చాలా క్లియర్గా ఏది చేసినా కూడా అక్కడ తవ్వకాలు సాగించాల్సిందే కదా. ఈ 2 చేయట్లేదు, లేదా 10-15 రోజులు టైం తీసుకుంటున్నారు. అసలు 20-25 ఏళ్లలో అస్థిపంజరాలు అయిపోయి ఉంటాయి, చాలా కుళ్ళిపోయి ఉంటాయి, చాలా దీనమైన స్థితిలో కూడా ఉంటుంటాయి. ఒకవేళ జరగలేదంటే ఏమి బయట కూడా ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఇప్పుడు నేత్రవతి నది దగ్గర అంటే జనరల్ గా ఏంటంటే బాడీస్ త్వరగా డీకంపోజ్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ, ఏదైనా సరే అండి మీకు డీకంపోజిషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అది మన నదుల దగ్గర కానీ లేక్ దగ్గర లేదా సముద్రాల దగ్గర చాలా త్వరగా, అంటే ఎక్కువ బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వల్ల. అయితే తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా అందదు. అది ఇప్పుడు లేటెస్ట్గా అంటే నాకు తెలిసి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది ఫోరెన్సిక్ దానికి కూడా. ఇప్పుడు అక్కడ మైనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మైనర్స్ తాలూకా వాళ్ళ స్ట్రక్చర్ ఆఫ్ స్కెలెటన్ని బట్టి ఏజ్ ఎంత, జెంటా లేడీ ఫీమేల్ నిర్ధారణ కానీ అదంతా జరుగుతుంది. అలాగే ఇప్పుడున్న మనకున్న టెక్నాలజీ ప్రకారం వాళ్ళకి అత్యాచారం జరిగిందా లేదా అని కూడా మనం నిర్ధారించవచ్చు. అవన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి అంటే జెనెటికల్ కోడ్స్ ఉంటాయి, వాటిని బట్టి ఫోరెన్సిక్ దాన్ని బట్టి ఆ శవం ఎవరికి చెందింది. ఇప్పుడు అనన్య వాళ్ళ మదర్ ఉండొచ్చు, లేకపోతే సౌజన్య వాళ్ళ మదర్ ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. అలాగే ఇప్పుడు లాయర్ ఒక ఆయన ఉన్నారండి, ఒకసారి ఏ సెక్షన్స్ ప్రకారం జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. అలాగే సార్, అది కాక 20 ఏళ్ల క్రితం జరిగిన విషయం కనుక ఇప్పుడు అన్ని మనకు క్లియర్ గా తెలియాలి కదా. ఎగ్జాక్ట్లీ. మనతో ఇప్పుడు అడ్వకేట్ సంతోష్ గారు ఉన్నారండి. నమస్తే అండి, నేను కిరణ్ టీవీ నుండి పవన్ మాట్లాడుతున్నా. సంతోష్ గారు నమస్తే. పవన్ గారు చెప్పండి సార్. ధర్మస్థలి కేసులో ఏ సెక్షన్స్ ప్రకారం నమోదు చేస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్ సార్ ఇది. అయితే ఎవరి మీద కేసు నమోదు చేశారు అంటే, ఆలయకర్త ఇప్పుడు వీరేంద్ర హెగ్డే గారు ఉన్నారు కదా, ధర్మకర్త. ఆయన జైన్ మతానికి సంబంధించిన ఆయన 21వ వారసుడు ఆయన. ఇప్పుడు డైరెక్ట్ గా అంటే టెంపుల్ ధర్మకర్త మీద ఆ కేసు ఫైల్ చేస్తారా, లేకపోతే ఎట్లా, ఏ సెక్షన్స్ ప్రకారం చేయొచ్చు అవకాశం ఉందంటారు? ఇప్పుడు పవన్ గారు యాక్చువల్లీ మనం ఇప్పుడు చాలా చిన్న అఫెన్స్ అయితే కాదు ఇది.
అండ్ 1-2 సెక్షన్లు మీరు అనుకున్నట్టు చిన్న దొంగతనం అది ఇది అయితే ఒక చిన్న సెక్షన్లు పెట్టచ్చు. కానీ ఇప్పుడు ఒక వ్యవస్థ మీద ఇదంతా ఒక వ్యవస్థలో లోపల జరిగింది కాబట్టి దీని మీద చాలా సెక్షన్స్ అనేవి మనకి అట్రాక్ట్ అవుతాయి. మనం ఓల్డ్ ఐపీసీ ప్రకారం చూసుకుంటే ఒకటి అక్కడ చాలా మంది మర్డర్ అనేది జరిగిందని, మర్డర్ ప్లస్ రేపు అగెనిస్ట్ ఉమెన్, సెక్సువల్ హరాస్మెంట్ ప్లస్ కిడ్నాప్ అండ్ క్రిమినల్ కాన్స్పిరెన్సీ సేమ్ టైంలో మన ఎవిడెన్స్ ని మాయం చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఇవన్నీ కూడా డిఫరెంట్ వే ఆఫ్ ఆస్పెక్ట్స్ అండ్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. యాజ్ మనం మర్డర్ గా చూసుకుంటే మర్డర్ కి మనకి ఇప్పుడు సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం చెప్పాలంటే 103 ఈ మర్డర్ ప్రకారం మనకి లైఫ్ పడచ్చు అతనికి ఈ సెక్షన్ కింద. ఇప్పుడు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ పాత్ర ఏంటి అనేది మనం రేపు ఎఫ్ఐఆర్ బుక్ చేసినాక ఎంతమంది మీద అవుతుంది, మెయిన్ ఎవరైతే అక్కడ కర్తలు ఎవరైతే మీరు చెప్పిన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల మీద అందరి మీద కూడా ఇవి కేసులు అయితే బుక్ అవుతాయి. కాకపోతే ఎవరి పాత్ర ఎంత ఉందని చెప్పేసి మనకి ఎఫ్ఐఆర్ అనేది రేపు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో మనకి తెలుస్తుంది. దాని ప్రకారం ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఎవరెవరి మీద ఏ సెక్షన్లు ఉన్నాయని చెప్పి మనకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వరకు అయితే ప్రెసెంట్ అయితే ఎవరైతే ఈ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు మనకి మర్డర్ కి సంబంధించిన అఫెన్స్ ప్లస్ ఇప్పుడు అక్కడ చాలా మంది ఉమెన్ ని రేప్ చేశారని చెప్పి మనం వార్తలు వింటున్నాం. మైనర్ రేప్ సెక్షన్స్ ఏవైతే అట్రాక్ట్ అవుతున్నాయో మనకి ఇప్పుడున్న బిఎన్ఎస్ ప్రకారం 63, 64, 65 ఈ ఏ అయితే సెక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఉమెన్స్ అగెనిస్ట్ మైనర్స్, ఈ మైనర్స్ మీద జరిగే రేప్ అటెంప్ట్ అయితే ఏమన్నా సెక్సువల్ హరాస్మెంట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మన బిఎన్ఎస్ ప్రకారం ఇవన్నీ కూడా తక్కువ ఇంప్రిజ్మెంట్ ఉన్నాయి కూడా కాదు, లైఫ్ టైం పనిష్మెంట్ ఉన్నాయి ఆ సెక్షన్స్ ఇప్పుడు వాళ్ళ మీద పెట్టాలి. అది పడే అవకాశం కూడా ఉంటది. ప్లస్ వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర నుంచి కిడ్నాప్ చేశారని కూడా అబ్డక్షన్ ఒక దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి అంటున్నాము. బిఎన్ఎస్ ప్రకారం అయితే సెక్షన్ 140 ప్రకారం దీనికి కూడా లైఫ్ టైం ఉంటుంది. అండ్ క్రిమినల్ కాన్స్పిరెన్సీ ఇవంతా కూడా ఒక కుట్ర, వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఒక కుట్రగా చేశారు. ఆ ధర్మస్థలి అనే ప్లేస్ లో ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో మేనేజ్మెంట్ సాక్ష్యాలు లేకపోతే మేనేజ్మెంట్ మీద డైరెక్ట్ గా కేసు పెట్టే అవకాశం ఉందంటారా, లేకపోతే మేనేజ్మెంట్ బాధ్యత తీసుకోవాలంటారా, లేకపోతే సాక్ష్యాధారాల కోసం ఇంకా వెతుకుతూనే ఉంటారా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా వాళ్ళు క్రిమినల్స్ ఉపయోగించుకుని తప్పించుకునే అవకాశం ఉందంటారా? ఓకే పవన్ గారు, ఇంతకు ముందు మీకు ఇక్కడ నేను ఒక సెక్షన్ గురించి చెప్పాను ఐపీసీలో, అది డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్. అంటే మనకు అక్కడ సాక్ష్యాధారాలను వాళ్ళు మాయం చేసే అవకాశం ఉంది, అవకాశం చేసి ఉండొచ్చు కూడా, ఎందుకంటే వీళ్ళ పెద్ద వ్యవస్థ కాబట్టి. ఇలాంటి సందర్భంలోనే మనము మనకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మనకి ఏది డౌట్ ఉన్నా సరే ఎవరైనా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని లేదు అని చెప్పి చెప్పడానికి లేదు. మనము డిసపియరెన్స్ అక్కడ మనం చాలా మంది వింటూనే ఉన్నాము, ఒక చూస్తూనే ఉన్నాం మనం అవన్నీ జరిగినాయి అని చెప్పి, ఒకవేళ ఆధారాలు లేవు అని చెప్పి కొట్టేయడానికి అంత చిన్నగా మేము అనుకున్నట్టు కాదు. డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఇది మనకి లాలో ఉంది, ఇది జరిగే అవకాశం ఉందని చెప్పేసి దీంతో మనము అది కూడా ఒక సెక్షన్. సార్ ఫైనల్ గా ఒక డౌట్ సార్ సంతోష్ గారు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వీరేంద్ర హెగ్డే ఆయన ఇప్పుడు ధర్మస్థలి ధర్మకర్త, ఆయన పద్మ విభూషణుడు కూడా, ఆయనకి రీసెంట్ గా పద్మ విభూషణ్ కూడా ఇచ్చారు. సో ఆయన ట్రస్ట్ వ్యవహారకర్త, ఆయన హెడ్ ఆ ట్రస్ట్ కి. సో ఇప్పుడు మనకి మిస్సింగ్ కేసులు కానీ వినంటే ఆయన్ని తీసుకుని విచారించే అవకాశం ఉందా, లేకపోతే ఎవిడెన్స్ లేదు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్లకుండా ఇది ఎవరో బయట వాళ్ళు కుట్ర, బయట వాళ్ళు చేశారు అనే అవకాశం ఉందంటారా? ఒకటి పవన్ గారు, మనకి పిఎం అయినా ఏ పద్మభూషణ్ అయినా పద్మ విభూషణ్ అయినా కూడా ఒక క్రైమ్ జరిగిందంటే క్రైమ్ లో అతని పేరు ఉందంటే మనం విచారణ అనేది ఎదుర్కోక తప్పదు. మన చట్టాలు ఆ విధంగా ఉన్నాయి. చట్టం ప్రకారం పోతే ఎవరినైనా సరే మనము అతని పాత్ర ఎంత ఉంది ఎంత లేనిది అన్నది విచారణ చేశాక, ఒకవేళ మీరు అన్నట్టు నిజంగా ఆయన పద్మ విభూషణ్ ఉన్నారు కాబట్టి అతనికి ఏం తెలియకపోతే అతని కింద జరిగి ఉండొచ్చు, లేదంటే అతని ప్రమేయంతో జరగచ్చు. ఇదంతా కూడా మనకి ఎంక్వైరీలో అయితే బయటపడాలి. ముందైతే ఇది అతని పాత్ర ఉందో లేదని తెలియాలంటే అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే అతను పద్మ విభూషణ్ ఉన్నప్పటికీ ఏది ఉన్నప్పటికీ అతను ఈ కాన్స్పరెన్సీ అనేది అతను హెడ్ కాబట్టి దానికి ఆ ధర్మస్థలి డెఫినెట్ గా పోలీసులు అయితే ఆయనైతే విచారణ అయితే ఆయన కంపల్సరీగా విచారిస్తారు సిబిఐ తరఫు నుండి కూడా. అదే కదా మీరు చెప్పేది? ఇప్పుడు ప్రణవ్ మొహంతి ఆధ్వర్యంలో సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ప్రణవ్ మొహంతి ఆధ్వర్యంలో జరుగుతుంది సార్. సో ఇప్పుడు తవ్వకాలు కూడా, అంటే కంప్లైంట్ ఇచ్చిన 14 రోజుల తర్వాత తవ్వకాలు కానీ ఆ నేత్రావతి నది ఒడ్డున నేను పాతి పెట్టానని ఎవరైతే స్కావెంజర్ ఎలిగేషన్స్ చేశాడో ఇప్పుడు అంటే 10-11 డేస్ టైం తీసుకున్న తర్వాత చేస్తున్నారు ఇప్పుడు ఆ తవ్వకాలు. సో ఒకవేళ జరిగి ఉంటుంది అని అంటే ఇప్పుడు ఎవరైతే మనకి స్కావెంజర్ ఉన్నాడో అతని స్టేట్మెంట్ని ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉందా, పలానా వాళ్ళు చేయించారు అని?
ఇక్కడ పవన్ గారు నేను అదే చెప్తున్నాను, ఎవిడెన్స్ కొన్ని సందర్భాలలో మనకి లభిస్తాయి, కొన్ని సందర్భాలలో మనకి లభించవు. ఇక్కడ ఏంటంటే మీరు చెప్తున్నది ఆ స్కావెంజర్ ఎవరైతే ఉన్నారో ఆ స్కావెంజర్ ఒక లోయర్ లో కింది స్థాయి వ్యక్తి. ఇప్పుడు మనం అలిగేషన్ వేస్తున్న ఒక పై స్థాయి వ్యక్తి. ఇక్కడ ఇదంతా కూడా మనం ఫస్ట్ ప్రాథమిక స్థాయిలో ఎఫ్ఐఆర్ మనం చేసేటప్పుడు అక్కడ లభించిన ఆధారాలను బట్టి మనం ఇన్వెస్టిగేషన్ అనేది ముందుకు సాగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో అతని మీద ఏదైతే ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో అతని నిజమా కాదా అని ప్రాథమికంగా కొంత ఎవిడెన్షియరీ దొరికినా కూడా అతన్ని మనం విచారించడానికి ఉంటది. లేదా ఎవిడెన్స్ ఏదైనా దొరకలేదు అనుకుంటే అవన్నీ కూడా ఇతను చెప్పింది స్కావెంజర్ చెప్పినవి అన్నీ కూడా అతను మీడియాలో హైలైట్ అవ్వడం కోసం అని చెప్పి పోలీసులు కొట్టి పారేసే అవకాశం కూడా ఉందంటారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్ గారు. ఐల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విన్నారు కదా, అయితే ఇక్కడ ప్రాథమిక సమాచారం ఉంది అంటే ఇప్పుడు మొత్తం మనం ఒక పెరిఫరల్ గా ఒక స్ట్రక్చర్ వేసుకుంటే మినిట్ టు మినిట్ మనం మాట్లాడుకుంటే అసలు ఏం జరుగుతుంది అనేది. హత్యలు జరుగుతున్నాయి, 1995 నుండి జరుగుతున్నాయి అని చెప్పాడు. మిస్సింగ్ కేసులు ఉన్నాయి, అవి చాలా క్లియర్గా కనబడుతున్నాయి. పోలీస్ స్టేషన్ లేదు, 2016లోనే పోలీస్ స్టేషన్ వచ్చింది అక్కడికి. ఈ 3 పాయింట్స్ను క్రోడీకరించి మాట్లాడుకుంటే ఇప్పుడు అక్కడ దోషుల్ని పట్టుకోవడం మాత్రం కొంచెం కష్టతరమైన విషయమే. ఇప్పుడు అక్కడ దొరికినప్పటికీ నేత్రావతి నది దగ్గర దొరికినా కూడా స్కావెంజర్ చెప్పినా కూడా ఆధారాలు దొరకటము, పలానా వాళ్ళు చేశారు అని దొరకటం అది కీలకమైన అంశం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ధర్మస్థలి అండి. అందుకనే అలా కొనసాగుతుంది, ఒక సీరియల్ మర్డర్ లాగా జరుగుతూనే ఉంది, కానీ న్యాయం మాత్రం ఇప్పటిదాకా జరగట్లేదు. కానీ అలా ఎలా సార్? ఇప్పుడు మన ఇండియాలో మన కంట్రీలోనే మనకు సెక్యూరిటీ లేకపోతే చాలామంది అదర్ కంట్రీస్కి వెళ్ళి అలా చదువుకుంటున్నారు పిల్లలు. మన కంట్రీలో అది ఒక పుణ్యక్షేత్రం దగ్గర ఇలా జరిగి ఆ కేసు అలా ప్రొలాంగ్ అయ్యి నిందితులు తప్పించుకోవటం కానీ ఇలా లేట్ అయిపోతే ఇయర్స్ తరబడి కేసెస్ చాలా మనం పెండింగ్ లో. అదేనండి, ఇప్పుడు అదే లాయర్ గారు కూడా చెప్పింది కూడా అదే. ఏంటనంటే ఇప్పుడు ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ అనేది ఎవరిని చేయరు. ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. ఉన్నవాళ్ళు ఎవరన్నా అంటే వాళ్ళు చెయ్యొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, వాళ్ళు బెనిఫిట్ ఆఫ్ డౌటే అది. వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుడు పడితే తప్ప ఇలాంటివి అనేది మూవ్ ఆన్ అవ్వవు కేసెస్. లేదా అక్కడ జరిగిన వాటికి ఎవరు సమాధానం, అసలు ఎవరు చెప్తారు, లేకపోతే అక్కడ జరిగినవి తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టారనడానికి సాక్ష్యాలు ఏవని కూడా అడుగుతారు. ఇప్పుడు ఇక్కడ నేత్రావతి నది ఉందండి, ఇక్కడ ధర్మస్థలి ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మేమే చేసి ఇక్కడికి తీసుకొచ్చి పాతి పెట్టామని గ్యారంటీ ఏంటని అడుగుతారు. సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయండి. అందుకనే ఏళ్ల తరబడి కొన్ని కేసెస్ మనకి ఇప్పటి వరకు నిర్భయ కేసుకి సంబంధించింది చాలా సాల్వ్ అవ్వాలి కొన్ని విషయాలలో. అంతకు ముందు మనకి ఒక డాక్టర్ కూతురు పేరు అనవసరం, ఢిల్లీ లోపల నోయిడా దగ్గరే అమ్మాయిని మర్డర్ చేశారు, పనివాడు మర్డర్ చేశాడు, లేకపోతే తల్లి మర్డర్ చేసింది, లేకపోతే తండ్రి మర్డర్ చేశాడు, ఇన్ని ఉన్నాయి. అది కూడా ఇంతవరకు తేలలేదు. సో ఇలాంటి కేసెస్ లోపల మనం నిజంగానే ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో జరుగుతుంది కాబట్టి ఇంత హైలైట్ అయింది. ధర్మస్థలి లోపల ఇంతవరకు ఎవరు ఛేదించలేకపోతున్నారు. ప్రణవ్ మోహంతి టీము ఈ సిట్లోనన్నా సరే వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్ కట్ గా తేలుతుందేమో. లెట్ us wait and see. అదే ఓకే సార్, విన్నారు కదండి. ఈ కేసు త్వరగా సాల్వ్ అయ్యి నిందితులకి తగిన శిక్ష పడాలి అని చెప్పి మేము కిరణ్ టీవీ తరపున కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.